పూర్ణం బూరెలు. వినాయక చవితి రోజు ఫస్ట్ డే మేమైతే 5 రకాల ఐటమ్స్ పెట్టాము. ఆల్రెడీ ఒక ఐటమ్ అయితే అప్లోడ్ చేసేసాను. ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే నా ఛానల్ ఓపెన్ చేస్తే డిఫరెంట్ వీడియోస్ అండ్ ఐటమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ రెసిపీ అనమాట, పూర్ణం బూరెలు. ఇందుకోసం కుక్కర్ తీసుకొని 1/2 kg శనగబడలు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ చల్లారనివ్వకుండా కొంచెం లైట్గా వేడిగా ఉంటే మనకు తొందరగా మిక్సీ అనేది బాగా మెత్తగా పడిపోతుంది. అందువల్ల కొంచెం వేడిగా ఉన్నప్పుడు పట్టేసుకోండి. ఇప్పుడు ఒక తిప్పిన తర్వాత 1/4 కిలో బెల్లంని బాగా పొడి చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ తిప్పితే మనకు సరిపోతుంది. సో ఇలా మిక్సీ పట్టుకున్నదంతా ఒక ప్యాన్లో వేసేసుకొని సేమ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇందులో వచ్చేసి కుడుములు ప్రిపేర్ చేసుకున్నాము. సేమ్ అదే ప్యాన్లో అయితే మేము కలిపేస్తున్నాము. అంటే కంటిన్యూషన్ వీడియో ఇది. సేమ్ ఇలానే 1/2 kg బేడలకి 1/4 kg బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఇంకా మొత్తంగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కచ్చా పచ్చగా అవుతుంది. ఇప్పుడు మనము చేత్తో బాగా పిండిలాగా అయ్యేంత వరకు మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ బెల్లం అనేది అక్కడక్కడ ఉంటూ ఉంటుంది. సో దాన్ని కూడా బాగా మెత్తంగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకొని బాగా ఫుల్గా పిండి అయ్యేంత వరకు చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడు మనకు ఇంకా బాగా మిక్సీ అవుతుంది. సో అలా బాగా స్మాషీగా చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉండలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉండల్లో ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వినాయకుడికి చాలా ఇష్టమని అంటూ ఉంటారు. వినాయకుడికే కాదు, నాకైతే చాలా ఇష్టం. అంత బాగుంటాయి. పప్పు సుకీలు అంటారు, మీరేమంటారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలాగ బాగా రౌండ్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిని అయితే ఒక్కొక్క బూరెని తీసుకొని దోసపిండిలో వేసుకొని ఇలాగా ఆయిల్ అయితే వేసేసేయాలి. దోసపిండిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. సేమ్ కొంచెం నీరుగా అంటే పిండి పల్చగా ఉన్నంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే మనం పూర్ణ బూరెలు రెడీ అయిపోతాయి. అండ్ పప్పు సుకీలో అండంలో ఎంత బాగుందో చూడండి. సో ఇలా అయితే 2 ఐటమ్ ప్రిపేర్ చేసుకొని దేవుడికి పెట్టేసుకున్నాము. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.